శశి పొయ్యిగూడాలోన వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్లా పోచమ్మ, ఏటేదానికో బోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నింపుకుంటే నల్లా పోచమ్మ. DJ శశి గల్లు గల్లు గజ్జల సప్పుడు, ఢమా డప్పుల మొతలు, గల్లు గల్లు గజ్జల సప్పుడు, ఢమా డప్పుల మొతలు, నిండు కుండల శాఖలు, విడలో నిమ్మ దండలు, శివా సత్తుల సింధులు, పొదరాజు కొలి గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః. ఒకసారి మనసులో మీ తల్లిదండ్రులని, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమః శంభవే రమయావే స్వాహా, శంకరాయ తమయస్కరాయ స్వాహా, శివాయ శివతరాయ స్వాహా, ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా. ప్రీత్యర్థం శుభ శుభ శంభోరాజ్ఞాయ ఆద్య బ్రాహ్మణః శ్రీధవరాహ కల్పే మన్వంతరే భరతఖండే శ్రీశైలమతల్లే దివ్య దేవాలయ సన్నిధో స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే ఆషాఢమాసే గ్రీష్మర్దో శుక్లపక్షే పదాం దశమిన్యాం వాదరస్వాదరః బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగే మనస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయః జానకుల గోత్రోద్భవస్య గోత్రోద్భవాయః ప్రవీణ్ కుమార్ గుప్త నామధేయస్య పూర్ణిమా నామధేయాయః ద్వివేష్ నామధేయస్య ఉదగ్నా నామధేయస్య సహ కుటుంబస్య సభాంగవస్య ఈర్గుణుల గోత్రోద్భవస్య శ్రీకాంత్ రెడ్డి నామధేయస్య మమతా నామధేయాయః శివాంశ్ నామధేయస్య రుద్రాంశ్ నామధేయస్య సురమతివంద్యము సుందరదత్తము సురసితమణిమకుటము రామదేహం ప్రగజరాలం శక్తిరితారమిదం తత్తశక్తిరితారమిదం తత్తశక్తిరితారమిదం లంబోదరవరుంగ
त्रयवरनागविभूषित नाना गणपतितं तत्तन्नयन त्रयवरनागविभूषित नाना गणपतितं तत्तन्नाना गणपतितं तत्तन्नाना गणपतितं धवलित जलधर धवलित चन्द्रौ हरिमणिकिरण विभूषित खड्गौ तनु तनु विषहर शूलकपालं हर हर शिव शिव गणपतिमभयं कटकट विकलित मद जल जलजित गणपति वाद्यमिदौ तत्तत्कटकट विकलित मद जल जलजित गणपति वाद्यमिदौ तत्तद्गणपति वाद्यमिदौ तत्तद्गणपति वाद्यमिदौ तत्तजङ्गं करुतो करुजनगभक्तिकं ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवो सत्यं मूर्तिं भुवनशिवा संजेन परिचिञ्चामि यानाय स्वाहा ओम यानाय स्वाहा यानाय स्वाहा यानाय स्वाहा ओम ब्रह्मणे नमः प्रोक्षं चेति मल्लि मध्ये मध्ये पानीयं समर्पयामि हस्ता प्रक्षालयामि पादौ प्रक्षालयामि शेष आचमनं जय विघ्नेश्वर नमो नमः जय विघ्नेश्वर नमो नमः जगद्रक्षक जय शुभकर विकारक नमो नमः विश्व सृष्टिलय कारण शंभो विमल चरित्र सर्वपरात्पर जगदुद्धार नमो नमो गौरी प्रियसुत नमो नमो गंगानंदन नमो नमो गंधर्वाद्भुत गान विनोद गणपति देवा नमो नमो जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षक नमो नमो जय कर शुभकर కొరకు భర్త క్షేమం కొరకు ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఉండాలని మంగళగౌరి మాతని పూజిస్తారన్నమాట. మనసులో ఓం శ్రీమతి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే బ్రహ్మదే గౌరీ నారాయణీ నమోస్తుతే నాయ సర్వాణి तक्षत्ये नमः नमस्तस्ये नमस्तस्ये नमो नमः नमस्तस्ये नमो नमः देवी బైకు అమ్మవారిని అభిషేకము వచ్చి పోయాలి. ఈరోజు ఇక్కడ పెట్టడానికి వీలు రాలేదు, ఇక్కడ పైన పెట్టండి. మీరు అక్కడ నుంచి రావాలంటే ఇబ్బంది వాళ్ళకు. लक्ष्मीं जातवेदो महावः तामहावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावश्वं पुरुषानः प्रभासान्यशराजलं ते श्रियं लोके देवदुष्टामदारां तां पद्मिने मे शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेण शतां त्वां वृणे आदित्यवर्णे तपतो जातो वनस्पतिस्तु वृक्षोऽधविल्वः तस्य फलानि समसानं तुमायान्तरायाश्चवाह्या लक्ष्मीः कीर्तिवृद्धिं ददातु मे शुद्धे पासावनां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः अभूतिमतमृद्धिं च सर्वदानां तामह्योपह्वये श्रिया सत्यमशेमहे श्रियं वासय मे कुले मातरं पद्ममादने आपस्कदन्तस्निग्धानि चित्लेदवने गृहे जगरेणें मातरं श्रियं वासय मे कुले हिरण्मये लक्ष्मीं जातवेदो महावः कामे मनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो रास्योश्वान् विल्लेयं पुरुषानः ఉత్సవనాలు మీరు ఈ లైన్ అయిపోయిన తర్వాత మీరు వద్దు పుత్ర పౌత్ర కరోతమా
चंद्राभालक्ष्मी शानाय चंद्रमंथनस्य भूमिनो चंद्रदात सोमिने नक्तमेदन्यधत्मा यादा पद्मासनस्ता लक्ष्मी दिव्यैर्गलेन्द्रैर्मनकालमुपगृहे सर्वमाङ्गल्ये उत्तमत्रयवृतां भूतेकरे काङ्कुलान् प्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी धनलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मीष्टावसन् అమ్మా తొందరగా అభిషేకం చేసుకుంటారు మీరు చూడండి అమ్మా ప్రశాంతంగా హలో దయచేసి అభిషేకం చేసుకున్న భక్తులందరూ కొంచెం పక్కన రావాలమ్మా, చాలా మంది ఉన్నారు. దయచేసి అభిషేకం చేసిన భక్తులు ఎవరైనా సరే కొంచెం పక్కన రావాలమ్మా. చేతి భవాని కిల కేటి కదంబవన వాటీషు నాకి పటలీ कोटि रचारुतर कोटि मणि किरण कोटि करंभिता पदा पाटी रघंधि कुच काटी कवित्व परिपाटी मदादि पसुता घोटी कुराधकित कदाटी मुधार मुख भीति रसेन तनु युगात्रि दिवसोपान धूलि चरणा पापा पहास्वना नीपालया सुरभिदुजा भगवती योनिभिरामृत वर्णचेलानिकम्ब फलगे कोलाहलाक्षपित कालामरा कुशल कीला शोपन रवि स्थूला कुचेलुधर धनीला कचे कलिकलीला कदम्बनत शीला ददातु हृदि शैलाधिराज तनया कंभावती वसविभंबा गलेन नवकरा विनत शंबायुधादि निकुलंबा कदम्ब विपिले अंबा गुरबिंबा विराममुका संभादिस्तन भरा दापायमान सुमहासा कदम्ब वनवासा कुदम्बनो सुमनो वासा विपंचीकृत रासा विधूत मधुमासा रविंद मधुरा तासारधा सुनिकट मासा विधेन्दु भासा शिवातिमिरा मासा दयेरु परितम् डंखादिपक्षि विषये कामनामयसि किंकारणां हृदय पंकारिणे गिरिजाम् शङ्काशीलनिशित कटङ्कायमान पद सङ्काशमान सृगतं दिव्यमङ्कासुनेतु न सुरशिरिलङ्काशा भविकुच सम्भाव्य हरलतिका सुरञ्जितपदा शिम्बाबुदारम्बासुराभरण गुम्फा सदाशिरुषुदुम्बार प्रहरणा पक्षविकुमिये यक्षेश सेवितनिराक्षेप शक्तिदय लक्ष्मावदान कलना वामदारचना इष्टाचरणा राममकुटावगिति तत्राग्रजावसतु कुत्रापि निस्तुलशुका सूत्रामकाल प्रकार सूत्रानि दारुचरणा छत्रानिलार्तियमरी समवधु कूलादिगामि भयकूलावालि ज्वलन कीलानिजस्तुतिविदा कुलपोषण नबला कुशे झलधनीला कछे कलितलीला कायुदा प्रणिपिशीरमणि बन्धा बसिगा संगीत कच्छबन्धा समर्पयतु मे सिन्धानमप्यनुगता श्री वाराहि मातृदेवताभ्यो नमो नमः तच्छं देवरावृणीमहे।
यादभेशरं शंकातिरुपदेवे शंकरुसहस्रपात सहोयं विश्वतो वृद्धं यच्छवल्यं महिमा अतो ज्यायादं शपौरुषः भुवानस्यामृतं दिवे ఓనం కార్యక్రమం జరగబడుతుంది కాబట్టి మన మైలమ్మ తల్లులు మన సంజీవులు మైలమ్మ తల్లులు అందరూ ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనాలి. హరహ ఓం చింతామణి అవని జనులకు కుందు బంగారైన పురాణి గుణమని శ్రీగిరి యుగంబున మానవుడకను విలయగును శ్రీ శిఖరమందున విభవమై విరసిల్లగా ఆలసింపగా భక్తవరులకు అష్ట సంపదలీయవా జిలుగుతుల శ్రీగిరి భ్రమరాంబిగా అంగమంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందునం పుంగుజును గరహాల గంగన పుణ్యభూములందునం రంగుగా కర్ణాటక నిగమగోచర నీల కుండలి నిర్మలాంగి నిరంజని నిగుల చక్కని పుష్పకోమలి మీన చంద్రముఖి నందిని శ్రీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాగుని కుంటువా ఖ్యాతిగను కుంటువా హేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీ మహారాజనాగదేవతాభ్యో నమః పంచామృతాభిషేకృష్ణాపయామి పంచామృతరే ఇదొక్కసారి చెక్ చేయండి. ఈ వైర్ మార్పు వస్తున్నాను ఎందుకోసం చెప్పాలి. హలో ఎందుకోసం ప్రశాంతత కోసం వస్తుంది. అందుకని పల్లెటూరులో ఉన్న స్నేహితుడు పట్టణంలో ఉన్న స్నేహితుడు గుర్తొస్తాడు. వచ్చిన తర్వాత అరే లేక మా స్నేహితుడు వచ్చింది కదా స్నేహితుడు మంచిగా 5 స్టార్ హోటల్కి ఉంది. వెళ్ళిన తర్వాత నమః ఓం ఐం హ్రీం హ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః ఓం పరబ్రహ్మాత్మికాయై నమః ఓం పరాంభేకాయై నమః ఓం పరాత్పరాయై నమః ఓం పంచకృత్యపారాయణ్యై నమః ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ఓం పంచవిద్యాత్మికాయై నమః ఓం ప్రకేత్తాయై నమః ఓం పంచరత్నాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం శ్యామకాయై నమః ఓం సంగీతగౌరాయై నమః ఓం పూజితాయై నమః ఓం భగమాలినే నమః ఓం చిద్రూపాయై నమః ఓం చిత్కారాయై నమః ఓం చంద్రమండలవాహిన్యై నమః ఓం శివప్రియాయై నమః ఓం శబ్దబ్రహ్మమయై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం పరాయై నమః ఓం కవిప్రియాయై నమః ఓం షట్చక్రమధ్యనిలయాయై నమః ఓం నిష్కలాయై నమః ఓం మాతాయ ఓం చంద్రముఖ్యై నమః ఓం నిత్యాయై నమః ఓం చంద్రః ఓం సంసారవర్ణవతీరాగాయై నమః ఓం మహాదేవప్రియాయై నమః ఓం దక్షాయై నమః ఓమేశ్వర్యై నమః ఓం తత్వజ్ఞానాత్మకాయై నమః ఓం సకలసాక్షిణ్యై నమః ఓం భక్తానురాగిణ్యై నమః ఓం సకల రోగాతీతాయై నమః ఓం విజయారాధ్యాయై నమః ఓం సకల లోకజనన్యై నమః ఓం భూయబాంధవ్యై నమః ఓం సకల లోకమోహిన్యై నమః ఓం భారవ్యై నమః ఓం సకల లోకశరణ్యాయై నమః ఓం వరదాయై నమః ఓం సకల లోకశరణాయై నమః ఓం ధూళాసింధవై నమః ఓం సకల
सर्वभूतेभ्यै नमः ओम जयन्त्यै नमः ओम सर्वाधारशक्त्यै नमः ओम महाविद्यायै नमः ओम सर्वकालनेन्द्रै नमः ओम महामेधायै नमः ओम सर्वधनमनोरञ्जन्यै नमः नमः ओम सर्वमङ्गलरूपाध्यायै नमः ओम सच्चिदानन्दविद्यायै नमः ओम मूलभृत्वतरूपायै नमः ओम हरिद्रागुण्ड ओम सिद्धिसौख्यप्रदायिन्यै नमः ओम सगुणायै नमः ओम सगुणाराध्यायै नमः ओम सद्दिदायिन्यै नमः ओम सद्देश्यै नमः ओम सद्दायै नमः ओम सद्दिदात्रये नमः ओम दाश्रीं महावाराहुनाथ भोगदायै नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं అలాగే ఒక పండుగకి నైవేద్యం చేయించండి. అయిన తర్వాత మహానైవేద్యం. అయ్యా నేను గుడికి వచ్చాను, ఈ రోజు లేట్ అవుతుంది, 10 గంటలకు పంచాయతీ వాళ్ళు చెప్పండి. బొట్టవెక్కలు హోమం మీద కూర్చునే వాళ్ళు, అమ్మా హోమం మీద కూర్చునే వాళ్ళు కేవలం దంపతులు మాత్రమే కూర్చోండి, పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టుకోండి, ప్లేస్ అడ్జస్ట్మెంట్ అయి కూర్చోండి. ఇంకా మైక్ ఇవ్వండి పంతులు గారికి. ప్లేస్ వాళ్ళని జరుపు కుటుంబంగా కూర్చొని నిలబెట్టమని నేత్రాసనం చేసుకోండి. ఓం 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 అక్షంగా నానబెట్టాడు కదా, ఆ దర్భా కూడా ఇవ్వండి. चक्षुते नमो भगवतमाहेश्वरे नमः श्रीवाणीमण्डलपाभ्यां नमः श्रीशदेवमङ्गलाभ्यां नमः श्रीरमणदेवशिष्टाभ्यां नमः मातृभ्यो नमः ओं पुत्रभ्यो नमः ओं आचार्येभ्यो नमः ओं गुरुदेवताभ्यो नमः ओं शिवो नमः जानगोत्रोद्भवस्य गोत्रोद्भव प्रवीण कुमारोत्तरामिदेवस्य ब्रह्मवारामिदेवायः गुणेशामिदेवस्य उदग्नानामदेवस्य सह कुटुम्बस्य बान्धवस्य यमुनागोत्रोद्भवस्य श्रीकान्तरघुनामदेवस्य ममनामदेयायः शक्तिशामदेवस्य रुद्रांशनामदेवस्य मातृभ्यो नमः नामदेवस्य नव्यानामदेयायः दशनामगोत्रोद्भवस्य श्रीधरणीनामदेवस्य भिक्षुमहारिषगोत्रोद्भवस्य रामनामदेवस्य मंगानाम्यः कृतिकानाम्यः रामिकानाम्यः सह कुटुम्बस्य गोत्रोद्भवस्य लक्ष्मीपतिनाम्यः इंद्रते नाम्यः नाम्यः నానా గోత్రోద్భవస్య. అలాగే మీ పేరు చెప్పుకోండి మనసులో. నానా నామదేస్య సహ కుటుంబానాం క్షేమ స్థేమ స్థైర్య ధైర్య భుజగ అభయ ఆయుడు ఆరోగ్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ భూషణార్థ లక్ష్మి మహాకాళి మహాదుర్గి రుద్ర ధర్మ రాజచంద్రులో వేసి నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. చేసుకోండి. ఓం అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంతో భవ యజమేషమేవ దేవేషమేవ దేవేషః
ఇది పవిత్రే కృత్వా శ్రీ మహాగ్రామ్ అగ్నిలో ఓం ఆభోష్టానయో నమస్తాయ పూజా విశ్వవేదా ఓం మహరః ఓం ధ్రువందేరా జాగరుణా ధ్రువం దేవా బృహస్పతి ఉంగరం ఉంగరం మీరు చేస్తారు అందరు నమాస్తు గర్భాయేకేక్షం అత్యంత అందరూ సమానంగా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి విశ్వవేదసో అస్య యజ్ఞస్య సుకృతో స్వాహా ఇత్యజ్ఞో ప్రతిష్టాభ్యాం పెట్టండి. ఓం నమః దేవతాయ నమః యజ్ఞ ఆధ్యాత్మ తీసుకొని ఆధ్యాత్మ తీసుకొని నీరుని పోసుకోండి. అక్కడ కూడా ముఖం నీరుని పోసుకోండి. మీ యొక్క ప్రతిబింబాన్ని అవునా ఓం హరః ఓం ఆ యజ్ఞంలో కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు చత్వారే దక్షిణాదే పూర్వాదే సోమాయ స్వాహా మధ్యే అంతరే అగ్నయే స్వాహా అగ్నయే నమః స్వాహా అగ్నయే నమః దాంట్లో నివేశం కదా విశ్రాంతిలో ఉన్న ద్రవ్యాన్ని అటుకులు వరపేదాలు హోమం పడి మూడింటిని కలుపుకోండి. 3 మిక్స్ చేయండి. నోరు తెలుసుకొని వేసినటువంటి ద్రవ్యాన్ని స్వదాదేవికి ఇస్తున్నాం. స్వదాదేవి తీసుకెళ్లి మనం ఎవరికైతే హవనం చేస్తున్నామో హోమం చేస్తున్నామో ఎవరి మంత్రంలో స్వాహ అనే మంత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ ద్రవ్యాన్ని ఇలా గోముఖంగా సముద్రాంతర్గంగా ఇలా గోముఖంగా తీసుకొని 3 వేలతో తీసుకొని సమర్పణ భావించడం ఇలా వేస్తే దేవునికి భిక్షం వేసినట్లయితుంది, ఆశీర్వాదం ఇచ్చినట్లయితుంది. దేవునికి భిక్షం వేసేదంత స్తోమతాలు కానీ మనసులో ఉదన్నమా అని కొట్టుకోవాలి. అంటే స్వామి మనకి ఎంతో కొంత ఇచ్చారు, కానీ ఆయనకి ఇచ్చేయడం కాకుండా ప్రకృతి సిద్ధమైన ద్రవ్యాలతో ఆహుతి ఇస్తున్నాము. కాబట్టి స్వాహ అన్నప్పుడు మనసులో ఉదన్నమన ఓం హరః ఓం బ్రహ్మణస్పదాయ స్వాహ
गणपतिं नमामहे स्वाहा महागणाधिपतिं नमामहे महागणाधिपतिं नमामहे शन्मनोदभिस्वेददान स्वाहा ब्रह्मणस्पदान शन्मनोदभिस्वेददान ब्रह्मणस्पदान शन्मनोदभिस्वेददान स्वाहा महागणाधिपतिं नमामहे ब्रह्मणस्पदान शन्मनोदभिस्वेददान आन्ध्रागणपतिं नमामहे शरादं ब्रह्मणस्पदान शन्मनोदभिस्वेददान स्वाहा गुरु शुक्र शनि वष्ट राहवे केतवे नमः अरिष्टेतु संप्राप्ते सूर्य हवनो करिष्यामि यजमानः आत्मपीडोप उपशान्तये स्वाहा नमः सूर्यग्रहाय नमः ओम सख्ये नरकसारक्तमानो वेशयन्नमृतमर्क्यं च हिरण्मयेन सवदारतेन देवोजान्तोतं प्रणेम हेमोतारं विश्ववेदसम् आहायोजं नमः रुद्राय प्रचेतते मेनष्टमाय दव्यते गुरचे मशन्तमगं हृदे स्वाहा सूर्यग्रहाय नमः अग्रेवरा
విశ్వేతు సంప్రాప్తే చంద్ర హోమాంచ కారయే హరిష్యామి యదా కుండోప స్వాహ అన్నప్పుడు చంద్రగ్రహాయ నమః అనుకుంటూ వేయండి. ఓం చంద్రగ్రహాయ నమః. ఓం చంద్రగ్రహాయ స్వాహ. చంద్రగ్రహాయ నమః. అగ్నిం చ విశ్వశంభుమాపశ్చ విశ్వవేషలే స్వాహా. చంద్రగ్రహాయ నమః. కారయే కుశధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. మళ్ళీ స్వాహ అన్నప్పుడు కుశగ్రహ. ఓం కుజగ్రహాయ స్వాహా. కుశగ్రహాయ నమః. కుశగ్రహాయ నమః. హోమాంస కారయే హేతుభవనం కరిష్యామి మృగమా కుండోప ఉపశామనం అనుకుంటూ వేస్తూ ఓం కేతుగ్రహాయ స్వాహా. స్వాహా. కేతుగ్రహాయ సోమపవిత్రమతే దేవన్నా స్వాహా. కేతుగ్రహాయ స్వాహా. కేతుగ్రహాయ ఇదో నమః. కేతుగ్రహాయ నమః. ఆరోగ్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమో స్వాహా. గ్రహాయ నమః. ఆరోగ్యాయ సోమాయ మంగళాయ బుధాయ గ్రహాయ నమః. కేతవే నమో స్వాహా. నవగ్రహాయ నమః. అపౌపస్పృశ్య హస్తోపక్షాళి హవనాద్యో కరిష్యే. ఓం మహాదేవాయ విద్మహే విష్ణువత్తే ధీమహి స్వాహా. హిరణ్యవర్ణాం హరిణీం సమభినమస్కృతాం మహాలక్ష్మీ నమః. కానీ పదగారు లక్ష్మీ మలపగామని స్వాహా. మహాలక్ష్మీ లక్ష్మీ శుక్రవాదామలాం జ్యేష్ఠాం లక్ష్మీ మోహయాం మహాలక్ష్మీ నమః. పుష్కరణే పుష్టిం పింగళ మహాలక్ష్మీ నమః. లక్ష్మీ మహామనే స్వాహా. మహాలక్ష్మీ నమః. శివ పంచదశం జాత్రే కామస్వే స్వాహా. మహాలక్ష్మీ నమః. ఆనందకర్తమష్టేవ చక్రైరేవ విశ్వదాః కుశలస్తే త్రయ పుత్ర స్వయం ప్రేరేవ దేవతా స్వాహా. మహాలక్ష్మీ నమః. ప్రణాళికలోధాయే ధనదాయే మహాఫలే ధనం ధాన్యం భక్తేశ్వరాజాదయోరతమ ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం స్వాహా. మహాలక్ష్మీ నమః. చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం ఆత్మహే స్వాహా. సూర్యోభనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరణం ధనమస్తుతే స్వాహా. లక్ష్మీష్టామకర్ణామ సర్వదా స్వాహా. మహాలక్ష్మీ నమః. దశోపాశ్రువేర్ముద్రాంతరిపాం స్వాహా. మహాలక్ష్మీ నమః. త్ర్యంబకే దేవి నారాయణి నమోదేవే విద్మహే విష్ణువత్తే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సర్వభూతే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమాయే శ్రీపీఠే సర్వభూతే శంఖచక్రగదా
हस्ते महालक्ष्मी नमोस्तुते स्वाहा महालक्ष्मी नमः नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदा हस्ते महालक्ष्मी नमोस्तुते ओम नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदा हस्ते महालक्ष्मी नमोस्तुते स्वाहा महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी स्वाहा द्रव्यము అమ్మాగా పూర్ణ అటువైపు ఉన్న వాళ్ళు మీరేమో మనసులో వార్థాల్యై నమః అనుకుంటూ భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహే మోహిని నమః శీఘ్రం వశంకర గురు ఐం గ్రౌం ఈం ఏం ఏం నమః ఓం నమో భగవతే అందే అందే నమః రందే రందే నమః రందే సంబరం కొరకున శీఘ్రం వర్షం కొరకున ఐం గ్రామే ఓం అత్రాహే స్వాహ ఓం ఐం గ్రౌం ఐం నమః వరాహముగే వరాహముగే అందే అందే నమః రందే రందే నమః రందే రందే నమః మోహే మోహే నమః స్తంభే స్తంభే సంబరం గురు శీఘ్రం వశం గురు ఐం గ్లౌం తహ ఓం అత్రాయ నమః ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహి మోహే మోహే నమః స్తంభే స్తంభే నమః నాం సర్వేషాం సర్వాసిద్ధచక్షుర్మాననివేద్యై నమః ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాయ అందే అందే నమః వేరందే నమః జంబే జంబే నమః శీఘ్రం వశం గురు ఓం ఐం గ్రాం వార్తాయ వారాహి వారాహి వరాహముగే వరాహముగే అందే అందే నమః రందే సర్వాసిద్ధచక్షుర్ముఖ సమరం గురు శీఘ్రం వశం గురు ఓం అత్రాహే స్వాహ వారాహోగేదం నమః ఓం ఐం గ్లౌం మోహే మోహిని నమః సంబే సంబిని నమః ఓం ఐం నమో భగవతే అందే అందే నమః రందే రందే నమః జంబే జంబే నమః మోహే మోహిని నమః సంబే సంబిని నమః సర్వా దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సమరం గురు శీఘ్రం వశం గురు ఓం అస్తాయ ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహి ఓం ఐం గ్రాం ఐం నమో భగవతే వార్తాయ వార్తాలే వరాహముగే వరాహముగే అందే అందే నమః రందే రందే నమః జంబే జంబే నమః మోహే మోహే నమః సంభే సంభే నమః సర్వదుష్టప్రదుష్టాయ నమో భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహి వరాహముగే వరాహముగే అందే అందే నమః జంబే జంబే నమః జంబే జంబే నమః మోహే మోహే నమః ఓం ఐం గ్రాం ఐం నమో భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహి వరాహముగే వరాహముగే అందే అందే నమః రందే రందే నమః జంబే జంబే నమః మోహే మోహే నమః సంభే సంభే నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వాధిపత్యముగా సంబరం గురుగా శూద్రం వర్షం గురుగా ఐం గ్లౌం ఐం తమః ఓం అత్రాహే ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహి వరాహముగే వరాహముగే మోహే మోహే నమః స్తంభే స్తంభే నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సమరం గురు ఓం అత్రాహే స్వాహా వారాహిరేభ్యేనో నమః ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాయ వార్తాలే వారాహి వారాహి వరాహముగే వరాహముగే అందే అందే నమః ఐం గ్లౌం ఐం తహ 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 ఓం అత్రాహే స్వాహా వారాహిరేభ్యేనో నమః ఐం గ్లౌం అందే అందే నమః రందే రందే నమః జంబే జంబే నమః మోహే మోహే అందే అందే నమః రందే రందే నమః జంబే
ఒకసారి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం స్వాహా. మహాలక్ష్మీ నమః. కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం స్వాహా. మహాలక్ష్మీ నమః. ఓం ప్రసీద శ్రీం హ్రీం శ్రీం స్వాహా. హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం స్వాహా. ఓం సత్తు నిబదిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమకృత అత్రాసకాయ సఖ్యాని జానతే భద్రేగా లక్ష్మీముఖాభిలాషే స్వాహా. మహాలక్ష్మీదం నమీవతి ధీనామ విప్రియవతో స్వాహా. మహాసరస్వత్యై నావేవ గంధం దుర్గాత్యగ్నిః స్వాహా. దుర్గాం దేవేవం శరణమహం ప్రపద్యే భజలభిలభే నమః స్వాహా. దుర్గాయై నమః దేవభూషే సహస్రాక్షర మహాయోగే నమః. మహాకాళీ మహాలక్ష్మీ నమో నమః స్వాహా. వారాహీ దేవ్యై నమః. జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే జగదంబే భవాని భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదూడుము అంబే భవాని భవాని అంబే భవాని మము కాపాడుము అంబే భవాని భవాని కాపాడుము అంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే భవాని జగదంబే భవాని అంబే వారాహి జగదంబే వారాహి అంబే వారాహి జగదంబే వారాహి అంబే వారాహి జగదంబే వారాహి అంబే వార్తాళి జగదంబే వార్తాళి అంబే వార్తాళి జగదంబే వార్తాళి అంబే వార్తాళి జగదంబే వార్తాళి అంబే భవాని జగదంబే భవాని 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 అంబే జగదంబే భవాని అంబికా వారాహి మాతా కీ జయాది హోమం కర్మ కరిష్యే. ఓం చిత్తం స్వాహా విద్యారం స్వాహా స్వాహా జీవిస్తుంది అనేటటువంటి మాట ఈ ప్రార్థన యొక్క సారాంశం. మీరందరూ కూడా అనండి. అందరు చేతులు జోడించి చెప్పండి. అస్మిన్ వారాహి వారాహి మాతృ
उत्सवांगे कर्मणि मंत्र विपर्यास तंत्र विपर्यास काल विपर्यास कर्म विपर्यास स्वर अक्षर पद वृत्त वर्ण रूप प्राय चित्तार्थम ओम भुवस्सुवः ఓం భూర్భువస్సువ స్వాహ అని మనందరం కూడా భావించాలి. ఏ రోజైతే ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆనందంగా సంతోషంగా ఒకే దగ్గర ఉండి సంతోషంగా ఉండగలుగుతారో అది నిజమైన సభ. నిజంగా కూర్చొని మనసారా మాట్లాడి ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఈ అవకాశం ఇచ్చిన అంటే ఆమె యొక్క సేవ, ఆమె సంప్రీతురాలై, ఆమె సంతృప్తురాలై మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి కుటుంబాల అందరి లోపల కూడా ఒక మంచి వెలుగును దారిని చూయిస్తూ మంచి మార్గంలో నడిపించేటటువంటి అవకాశం కల్పించడానికి చేసేటటువంటి ఏదైతే హోమము ఈ యొక్క సేవ అది మీకు కల్పించింది అమ్మ. కూడా పూర్ణంగా నిండు కుండలాగా ఎల్లప్పుడూ ఆనందంగా సుఖ సంతోషాలతో మీ అందరూ కూడా వర్ధిల్లాలని ఉండాలని చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారములు అన్నిట్లో కూడా మనసారా మనస్ఫూర్తిగా మీరందరూ పూర్ణాహుతిలో పాల్పంచుకోండి. పూర్ణాహుతి దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అష్టాదక్షరాన్ సమర్పయామి సూత్రానక్షరాన్ సమర్పయామి శుచిర్ విభూతిం ధారయామి శ్రీగంధాన్ ధారయామి పరిపూర్ణాత్మనే నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యమంగళ పూర్ణాహుతి దేవతాభ్యో నమో నమః. గంట దగ్గరికి రండి. పూర్ణాహుతి ఇచ్చినప్పుడు ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం అక్కడ పూర్ణాహుతి రెడీగా పెట్టుకున్నారా? సాక్షాత్తు అమ్మవారికి సమర్పిస్తున్నాము అనే భావన చేయండి. మాట్లాడద్దమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఓం ఏకం ద్వే అష్ట నవ దశ ఏకాదశ గృహేత్వా ఓం పూర్ణాహుతిముత్తమాన్ జుహోతి సర్వం మే పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై అస్యామేవ ప్రవిష్టదేవయం పూర్ణాత్ నాలుగు దిక్కులు 4 కొబ్బరికాయలు కొట్టండి. గుమ్మడికాయలు కొట్టండి. మిగతా వాళ్ళు కొట్టద్దమ్మా. ఇప్పుడే హోమగుండం దగ్గర కూర్చున్న వాళ్ళు 4 వైపులా 4 కొబ్బరికాయలు కొట్టండి. శ్రీ వారాహీదేవ్యై నమో నమః. పునః పూజాన్ జయ 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 వారాహి వారాహి జయ 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 వారాహి 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 మమ్ముల శ్రీ వారాహి దేవ్యై నమో నమః. వీరా గంభీరా జయ వీరా పరివార శ్రీ కాత్యాయని మంగళం. వీరా గంభీరా జయ వీరా పరివార శ్రీ కాత్యాయని మంగళం. వేద విహారిణి వేద స్వరూపిణి మూలముతో మమ్ము కావాలవా రావాయిక రావా జయ జయరామ మీర శ్రీ కాత్యాయని మంగళం. వీరా గంభీరా జయ వీరా పరివార
శ్రీ కాత్యాయని మంగళం రామ భక్తులను రాణి వినీవే కరుణతో మమ్ము కాపాడవే రాములను రాణి వినీవే కరుణతో మమ్ము కాపాడవే రాణి శివరాణి కళ్యాణేశ్వరాణి శ్రీ కాత్యాయని మంగళం వీరాగం వీరాజయ వీరా పరివార శ్రీ కాత్యాయని మంగళం సుహాసిని పూజన సుహాసిని శౌరి శ్రీ గౌరీ లింగారి గుంగారి శ్రీ కాత్యాయని మంగళం వీరాగం వీరాజయ వీరా పరివార శ్రీ కాత్యాయని సామ్రాజ్యం భోగం స్వరాజ్యం వైరాజ్యం హారణ్యే సామ్రాజ్యం హారతి తత్కారుణ్యభావేన రక్తరక్ష వారాహి దేవత తథా పూజమ్మ తల్లి దేవత శిరసా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అవకాశం ఉన్నవాళ్ళు చేతనైన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వధసాధురా అభ్యంతర అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నదానం.
అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా. వారాహి రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తారని శాస్త్రంలో ఉంది. దీనినే మనం గుప్త నవరాత్రులు అని కూడా అంటాం. దీనికి చాలా కథలు కథనాలు శాస్త్రంలో మన ఇతిహాసంలో చాలా ఉన్నాయి. ఆ గుప్త నవరాత్రులు ఇంతకు పూర్వం ఎవరు నిర్వర్తించినారు, ఎందుకు నిర్వర్తించినారు అనేటటువంటివి చాలా విషయాలు చాలా కథలు మనకు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమయం లేదు కాబట్టి మనందరి యొక్క ఆశ ఆకాంక్ష ఏమిటి అంటే మన కుటుంబాలు చల్లగా ఉండాలి, కుటుంబంలో అందరూ కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలతో మనం అందరం కూడా ఉండాలనే భావన. అదేవిధంగా మన సమాజం పరిడవిల్లాలి, సమాజంలో ఉండేటటువంటి హిందూ సోదరులు హిందూ బంధువులందరం కూడా ఈ విధంగా కలిసికట్టుగా మనం కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేటటువంటి భావన అందులో ఉంది. ఆ విధంగా వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారికి చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో ఆ యొక్క ఫలితం ఏ విధంగా చెప్తున్నారు అంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ వనరుల లోపల ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆటంకాన్ని అవరోధాన్ని ఎదురించాలి అంటే మన లోపల కొంత శక్తి అవసరం అవుతుంది. అలాంటి శక్తి కొరబడినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేస్తే నీ పనిలో నేను విజయం సాధిస్తాను అనేటటువంటి ఒక ప్రశ్న మనలో కలిగినప్పుడు అప్పుడు అమ్మవారు నేనున్నాను, నీవు ముందుకు నడువు అని చెప్పేసి ధైర్యం ఇచ్చేటటువంటి తల్లి అమ్మవారు. అలాంటి అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో వారాహి దేవతగా అనుగ్రహిస్తుంది. అందులో విశేషంగా శత్రు సంహారము, భూమికి సంబంధించినటువంటి ఏ పనులున్నా కూడా అమ్మవారు మనకు అందించగలుగుతుంది అనేటటువంటిది కూడా మనం చూస్తాం. వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి చేసేటటువంటి సేవ ఎంతో శ్రేయోదాయకమని కూడా మన పెద్దలు మనకు తెలియజేస్తారు. ఆ విధంగా ఇక్కడ వాస్తవానికి ఇది పోచమ్మ తల్లి దేవాలయం. పోచమ్మ గుడి అయినా ఈ రోజు ఎవరన్నా వచ్చి చూస్తే ఇక్కడ వారాహి అమ్మవారి గుడి ఉందా అని అనుకుంటాం. ఆ విధంగా అమ్మవారు సర్వాలంకృతురాలై ఉన్నది. అంటే అమ్మవారు పోచమ్మ అంటే పోషయ తీతి పోచమ్మ. ఏ తల్లి అయితే మనల్ని పోషిస్తుందో, మన కుటుంబాన్ని పోషిస్తుందో, మన గ్రామాన్ని మన నగరాన్ని పోషిస్తుందో అలాంటి తల్లిని మనం పోచమ్మగా మనము ఆరాధిస్తాం. అలాంటి మనల్ని అందరినీ కూడా కాపాడేటటువంటి తల్లి ఈరోజు వారాహిగా దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తుంది. అంటే అది మీ అందరి లోపల ఉండేటటువంటి భక్తి, మీరు అందరూ చేసేటటువంటి యొక్క శ్రద్ధ యొక్క ప్రతిరూపం అమ్మవారి విధంగా సేవలు అందుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమం మీరు మీ కుటుంబంలో ఒక కొత్త వెలుగును, కొత్త ఉత్సాహాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. విశేషంగా చెప్పాలి అంటే ఈ దేవాలయం కమిటీ, ఈ దేవాలయం యొక్క ఎవరైతే మీరందరూ ముందు నడిపించేటటువంటి వారు ఉన్నారో నిజంగా చాలా మంచి కార్యక్రమాన్ని చేసి ఉండొచ్చు. అందరూ కలిసికట్టుగా చేసే దాంట్లో ఆనందం కూడా విశేషం. ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి అల్పాహార దాతలకు విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు మీకు అందించాలని మరోసారి కోరుతూ మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కోరుతూ ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. వారాహి మాతాకి జై వారాహి మాతాకి. ఈ రోజు మన గుడి ప్రతిష్టాపన జరిగే నెల రోజుల లోపే మనకు వారాహి నవరాత్రులు రావడం, ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కమిటీ వాళ్ళు భావించి ఈ సంజయపూడి కాలనీలోకి వచ్చి వినయ్ పంతులు కానీ ప్రశాంత్ పంతులు కానీ అడిగినచో వాళ్ళు ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందులో ప్రత్యేకంగా ఈ రోజు 9వ రోజు మల్లికార్జున స్వామి రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఏ విధంగా అంటే నవరాత్రుల్లో 9వ రోజు కూడా అమ్మవారు పిలిపించుకుంది మల్లికార్జున స్వామి గారు. అంటే ఆ మల్లికార్జున గారు ఎంతో మంది వేద పండితుల పాఠశాలను పెట్టి ఎంతో మంది పిల్లల్ని వేద పాఠశాలలో చదివించి వేదాలు నేర్పి చాలా గుళ్ళల్లో సేవ చేస్తున్నారు. వారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.
వారు చేస్తున్న సేవ మామూలు కాదు. ఈ రోజుల్లో గుళ్ళల్లో అర్చకులు లేకుండా చాలా మంది ఎదుగున్నారు. వారి వల్ల మన జగదిగుట్టని కాదు, ఏ సీఎం దగ్గర ఏ మినిస్టర్ దగ్గర పోవాలన్నా, ఎమ్మెల్యే దగ్గర, కార్పొరేటర్ ఏడీ దగ్గర పోవాలన్నా వారి వేద పాఠశాల పంతులను తీసుకపోతే వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడో లేనిది ఈ రోజు జగద్గిరి గుట్టలో మల్లికార్జున స్వామి గారు చాలా మంది వేద పాఠశాలలో పిల్లల్ని తయారు చేసి గుళ్ళల్లో దేదీప్యమానంగా వేద మంత్రాలు అమ్మవారి అలంకరణ విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే వారికి మా కమిటీ తరఫున చిరు సత్కారం ఉంది. వారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా దేవస్థాన కమిటీ కూడా ఈ నవరాత్రులు ఎలాగో అలాగే అమావాస్య నుంచి మన శ్రావణ మాసం అమావాస్య నుంచి అమావాస్య అన్నదాన కార్యక్రమం కూడా చేయాలని నిశ్చయించుకున్నాము. అలాగే దసరా నవరాత్రులు కూడా ఆలోచన ఉన్నది. అలాగే ఇప్పుడు బోనాల పండుగ ఉంది 9వ తారీఖు, అది కూడా విజయవంతంగా జరగాలని మీ అందరి సహకారంతో ఈ రోజున 400 పైన మంది అందరూ కూడా విజయవంతంగా ముందుకొచ్చి అడగగానే 2 నెలల్లో ఈ గుడిని నిర్మించుకోవడానికి సహకరించిన దాతలకి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంట్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సంజయపూర్లో ఈ గుడి ఎలాగో గుర్తింపు వస్తుందో ఇదే గుర్తింపు అలాగే ఉండాలని మహిళలు కానీ ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ గుడిలో జరిగే పూజా కార్యక్రమాలను విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. అలాగే కమిటీ వాళ్ళు ఎక్కడున్నా ఒకసారి ఇక్కడికి వస్తే మన మల్లికార్జున స్వామిని చిరు సత్కారం మనం చేయాలి. ఆయన సత్కారం చేసేంతే కాదు కానీ చిరు సత్కారం మనం చేయాలనేది నా యొక్క కోరిక. అలాగే ఈ రోజు అన్న సమారాధన దాతలకు వచ్చినటువంటి మన దత్తోజనం వచ్చినటువంటి రాములు గారు, విష్ణు అందరూ ప్రత్యేకంగా చెప్పాలి. ఈ రోజు అమ్మవారి అలంకరణ ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి విష్ణు. ఆ విష్ణు ఎక్కడున్న ముందుకు రావాలి, వారిని కూడా సత్కరించాల్సిన అవకాశం మాకు వచ్చినందుకు చాలా ఇది. ఈ రోజున వారాయి మాత మన సోషల్ మీడియాలో మన గురించి తెలుస్తుందంటే అంత పెద్ద కార్యక్రమం. వినయ్ పంతులు గారును విష్ణు గారు ముందుకొచ్చి పొద్దున మేము చూశాము 3 గంటలు కష్టపడి రాళ్ళు 3 గంటలు కష్టపడి అమ్మవారి యొక్క అలంకరణ చేసి ఈ రోజు మనకి ఇంత ఆనందదాయకంగా చేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే దేవస్థానానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఇది. అదే గూడూరు లక్ష్మీనరసింహ గారు 6 గంటలకు ఫోన్ చేసి నేను ప్రసాదం తెస్తా అన్నాడు. చాలా ఆనందం, ఆయన కూడా ప్రసాదం తీసుకురావడం జరిగింది. అలాగే పులిహోర అని చేశారు. అలాగే మా కుటుంబానికి కూడా అల్పాహారం సమారాధన చేయడానికి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఏ ఒక్క వ్యక్తి కూడా మేము గుడికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము వారి యొక్క కంటిని సంపాదించి ఏది ఇవ్వాలనుకున్నారో ఇచ్చినందుకు అందరూ కూడా ఒక క్యూ పద్ధతిలో అల్పాహారము తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అవుతుంది కాబట్టి అందరూ ఒక క్యూ పద్ధతిలో వెళ్ళి అల్పాహారం స్వీకరించి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరని మనవి. కాబట్టి అదితో పాటు ఇది తీసుకొని వెళ్ళగలరు. అలాగే మన పంతులు ఇంత కష్టపడి చేసింది కాబట్టి మనం కూడా వారికి సంభావన ఇచ్చుకుంటే వాళ్ళకి కూడా ఆనందం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఇదిగా వాళ్ళు మనకు చేసినారు కాబట్టి మనం పంతులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు సహకరించాలని మా యొక్క మనవి. DJ Shashi. బొయ్యగూడాలో నా వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ. DJ Shashi. గజ్జల సప్పుడు ఢమా డప్పుల మొతలు, గల్లు గల్లు గజ్జల సప్పుడు ఢమా డప్పుల మొతలు, నిండు కొండల శాఖలు విడలో నిమ్మ దండలు, శివాసత్తుల సింధులు పొదరాజు కొలి కెగలు, నిండు కొండ శాఖలు విడలో నిమ్మ దండలు, శివాసత్తుల సింధులు పొదరాజు కొలి కెగలు. బొయ్యగూడాలోన వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ. దాని గోబోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నిలుపుకుంటే మీ నల్ల పోచమ్మ.
నీకు రంగు రంగుల తొట్టెలు నీకు బొట్ల బొట్ల బోనాలు నీకు రంగు రంగుల తొట్టెలు నీకు పట్టు చీరలు నీకమ్మ పసుపు కుంకుమ నీకమ్మ ఒడి బియ్యము నీకమ్మ మా ఇంటి వెలుగు నీవమ్మ పట్టు చీరలు నీకమ్మ పసుపు చదువుకోవడానికి మనం ఇచ్చినతో వారు శ్రమపరచు ప్రిపేర్ చేసి నైవేద్యంగా తీసుకొచ్చి అందరికి ప్రసాదంగా ఇచ్చినారు కాబట్టి వారిని శుభ సత్కారం చేయడం జరిగింది. అలాగే విష్ణువారి ఈ రోజున అమ్మవారిని ఇంకా ఇదిగా వారాహి మాతాలందరూ మనం చుట్టూయడానికి 4 గంటలు కష్టపడి నవరాత్రుల్లో మొత్తం కూడా చాలా కష్టపడి ప్రతి స్థానంలో కూడా అమ్మవారికి అలంకారం ప్రత్యేక అలంకారం చేసి ఎంతో గుర్తింపు వచ్చే విధంగా వారు చేసినారు కాబట్టి వారికి కూడా శుభ సత్కారం చేయడం జరుగుతుంది. నల్లా పోచమ్మ ఆదిశక్తి అంశవు నీవు ఊరుగాచే దేవత నీవు ఆదిశక్తి అంశవు నీవు ఊరుగాచే దేవత నీవు అన్నపూర్ణవు నీవమ్మ సిరులిచ్చే లక్ష్మివి నీవమ్మ చదువుల తల్లివి నీవమ్మ మగ సక్కని రూపము నీదమ్మ అన్నపూర్ణవు నీవమ్మ సిరులిచ్చే లక్ష్మివి నీవమ్మ చదువుల తల్లివి నీవమ్మ మగ సక్కని రూపమే నీదమ్మ బొయ్యగూడాలోనా 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 వెలిసిన తల్లి